ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు మకర రాశి నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం రోజులు కూడా. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు గురువు, కర్కాటక రాశిలో రవి శుక్రులు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, వారికి ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీరు ఈ వారం ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే జల ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో జలగండాలు ఉన్నాయనుకోండి, ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్త అంటే ఏమిటండి అంటే ఏ బోట్లోనో వెళ్తున్నారు, లేకపోతే ఒక వాటర్ ప్లేసు, ఇప్పుడు మీరు ఏదో సముద్రంలోకో చెరువులోకి వెళ్ళాలని రూల్ లేదండి. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఒక వర్షం పడింది, కొంత వాటర్ ఉంది, మనం బైక్ మీద సర్రని వెళ్ళిపోతున్నాం, ఒక్కోసారి అక్కడ స్కిడ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ వాటి మూలంగా, ఆన్లైన్లో చేసేటువంటి బిజినెసెస్ మూలంగా, రియల్ ఎస్టేట్ మూలంగా ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు విదేశీ సంబంధించిన వాటి మూలంగా కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఈ వారం మాత్రం నేను చెప్పినట్టుగా కొంత ఈ జల సంబంధించినటువంటి గండాలు, లేనట్లయితే కొంత మధ్యవర్తిత్వంగా ఉండే మోసపోవడము, మీరు మధ్యవర్తిత్వంగా ఉండడం వల్ల మీ మీద నింద వేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ వారం. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా కేర్గా ఉండండి. అయితే ఎప్పుడైతే 6వ స్థానంలో, ధనుర్లగ్నం నుంచి 6వ స్థానంలో కుజ గురువులు ఉన్నారో, ఇది పర్టికులర్గా ఈ యొక్క అంశం ఏం చెప్తుంది అంటే కొంతమంది చూడండి, కొంత వివాహం చేసుకుంటారు, కాకపోతే వాళ్ళకి పొసగదు. అది ఇద్దరు జన్మజాతకాల్లో ఉండేటువంటి జన్మ నక్షత్రాలు కానివ్వండి, అది అట్రాక్షన్ జోన్స్ సరిగా కలవకపోవడమో, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఈ పొసగకపోవడం వల్ల విడాకులు తీసుకుందామంటే వీళ్ళు ఓకే చేస్తే అవతల ఓకే చేయరు, అవతల ఓకే చేస్తే మీరు ఓకే చేయరు. అలాంటి వారికి, ధనుర్లగ్నం వారికి ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే 6వ స్థానంలో సంచారం జరుగుతుందో ఇది డివోర్స్ అవ్వడానికి, ఇది కేవలం జీవిత భాగస్వామితోనే కాకుండా కొంతమంది కొన్ని బిజినెస్లు చేస్తారు పార్ట్నర్స్తో. ఆ రకంగా ఆ యొక్క బిజినెసెస్లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఆ బిజినెస్ పార్ట్నర్స్ నుంచి మీరు వైదొలిగి ఇంకో బిజినెస్ ఏదైనా చేయడానికి ఇక్కడ ఆ పరిస్థితి అనేటువంటిది యోగిస్తుంది. ఉద్యోగ అవకాశాలు, కొన్ని ఉద్యోగాల్లో మారడం కానీ, మార్పులు కానీ, కొన్ని మీ అంతటి మీరు వదిలేయడము, లేనట్లయితే కొన్ని కంపెనీస్లో మీకు లే ఆఫ్ ఇస్తూ ఇంకో దాంట్లో మీకు ఛాన్సెస్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు మాత్రం జరుగుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? లక్ష్మీ నృసింహస్వామి యొక్క పఠనం, లక్ష్మీ కరావలంబ స్తోత్ర పఠనాన్ని ఉదయము సాయంత్రము చేయండి. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఒకవేళ బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ, టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కానీ, ఫైనాన్స్ రంగాల్లో కానీ, సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాకపోతే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు మరింత మీకు రావాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరే నమః అని చేయండి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః చేసుకోండి. గణపతి ఆలయాలకి రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. చాలామందికి పర్సనల్ చార్ట్ చూపించుకోవడం వల్ల ఏమి లాభము అనేటువంటిది నన్ను చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో ఇది చెప్పబోతున్నాను. అదేమిటి అంటే మనకి జాతచక్రంలో 12 భావములు అంటారు, 12 రాశులు ఎట్లాగో 12 భావములు లగ్నం నుంచి. మీ పర్సనల్ చార్ట్లో లగ్నం ఏ లగ్నం అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి మీకు తెలిసే విషయం ఏమిటంటే మీ నేచర్ ఏమిటి, మీ నేచరు ఏంటో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే మీరు సక్సెస్ అవుతారో చెప్తుంది.
అలాగే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి మీకు ఎందుకు ఆటంకం జరుగుతుందో, ఏ గ్రహాలకి మీకు కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఆటంకం పడుతున్నారో, ఏ గ్రహ సంబంధించినటువంటి దీపారాధన చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారో చెప్తుంది. మీరు ఫస్ట్ అయితే ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ లగ్నం ఏంటో తెలుసుకొని అది ఉన్న సిచ్యువేషన్ కనుక తెలుసుకోగలిగితే. అలాగే అందరికీ కావాల్సిన ధనం, మీ ధనాధిపతి లగ్నం నుంచి ధనస్థానం అనేది ఒకటి ఉంటుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు, దాన్ని బట్టి మీకు ఇప్పుడు ధనయోగం బాగా వచ్చే యోగం ఉందా, లేకపోతే ఉన్న ధనాన్ని పర్టికులర్గా మీరు దాన్ని సద్వినియోగం పరచకపోతే ఏదైనా ఇబ్బందుల్లో పడే యోగం ఉందా అనేటువంటిది కూడా మీ ధనాధిపతి చెప్తాడు. దానికి ఏమిటి, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, గోచారం ఏమిటి, గోచార గ్రహాలు ధనస్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాయా, ఎక్కడైనా మీరు డబ్బులు పెట్టి ఇరుక్కుపోయేటువంటి యోగం ఏమైనా నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా మీరు ఏ మార్గంలో వెళ్తే మీరు ధనయోగం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఉన్న పరిస్థితి కంటే అనేటువంటిది తెలుస్తుంది. అదేవిధంగా మూడో స్థానాన్ని బట్టి మీ యొక్క సిబ్లింగ్స్, మీ యొక్క తోబుట్టువులతో ఎందుకు మీకు మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నాయి, వాళ్ళతో మీకు ఎందుకు బాగుందనే విషయం చెప్తుంది. మీ ప్రయత్నాలు కూడా తెలుస్తాయి. అదేవిధంగా మీ యొక్క నాలుగో స్థానాన్ని బట్టి ప్రాపర్టీస్, ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ ఫేసింగ్లో నివసిస్తే బాగుంటుంది, అలాగే మీకు ఎప్పుడు మీరు గృహయోగం కొనుక్కుంటే బాగుంటుంది అనేది నాలుగో స్థానం బట్టి, వివాహాన్ని ఎటువంటి పార్ట్నర్ వస్తారు, ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైనటువంటి సమయం. చాలామంది ఏంటంటే వివాహం ఎప్పుడు చేసుకుంటే సరైనటువంటి విషయం అనేది తెలియదు. శుభగ్రహాలు వివాహ స్థానాన్ని కనెక్ట్ అయినప్పుడు వివాహం చేసుకోవాలి. అశుభగ్రహాలు కనెక్ట్ అయినప్పుడు, అంటే ఇక్కడ ఏమిటంటే జ్యోతిష్ శాస్త్రంలో అన్ని గ్రహాలు మంచివే, కానీ కొన్ని పర్టికులర్ గ్రహాలు మనం చేసుకున్న కర్మను బట్టి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి, పూర్వజన్మలో చేసుకున్నటువంటి మంచి చెడులను బట్టి. అలాగా మీకు వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఒక వ్యాపారం ఎప్పుడు ప్రారంభిస్తే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మీరు విదేశాలకు వెళ్తే బాగుపడే యోగం ఉంటే విదేశాలకు వెళ్తేనే బాగుంటుంది, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఎప్పుడు ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, కాబట్టి ఏ విషయంలో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలనేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. మన జన్మజాతకంలో ఏదైనా ఒక గండమే ఉందనుకుందాం కాసేపు, లేకపోతే ఏదైనా ఒక ఇబ్బంది ఉంది, మనం భయపడవలసిన పని లేదు. ఎలా అంటే ఇప్పుడు మీరు వెళ్తున్నారు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మధ్యలో మీకు గొయ్యి కనబడింది. గొయ్యి కనబడితే భయపడతారా, పక్క నుంచి వెళ్తారా? పక్క నుంచి వెళ్తాం కానీ మనం భయపడం. ఆ గొయ్యి ఉందనే విషయం ఎట్లా తెలుస్తుంది మనకి? టార్చ్ ఉంటే మనకు తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు దారిలో సర్పం ఉందా, గొయ్యి ఉందా, లేకపోతే పలానా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, అక్కడ బురద ఉందా అనేటువంటిది. ఈ టార్చ్ అనేటువంటిది ఎలాంటిదో జ్యోతిష్ శాస్త్రం అలాంటిది. మరి ఇక్కడ మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. దీనికి ఎందుకు చెప్పుకుంటున్నాం? మన జన్మజాతకమే ఇంత కరెక్ట్గా ఉంటాయి అంటే కనుక, ఒకటే, బయట ఉండే పరిస్థితులు, మనం తీసుకునే నిర్ణయాలు మన సొంతము, మన కర్మ అంతా మన జన్మజాతకం అయితే, ఇప్పుడు బయట ఉండే కండిషన్స్ అనేటువంటిది ఇప్పుడు ఉండే గోచారం. అంటే ఒక వ్యక్తి మంచి అద్భుతమైనటువంటి బిజినెస్ మ్యానే అనుకోండి, లేదా అద్భుతమైనటువంటి జాబ్ చాలా సిన్సియర్గా చేసే అబ్బాయి అనుకుందాం కాసేపు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, కానీ బయట జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి, ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆ ఆపర్చునిటీస్ని బట్టే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఒక జాబ్ మానేద్దాం అనుకున్నారు, కానీ బయట కండిషన్ పెద్ద ఆపర్చునిటీస్ లేవన్నప్పుడు మానరు మీరు. ఎందుకు? ఈ జాబు, ఉన్న జాబు మానేసి ఇంకోదేదో ఆపర్చునిటీ వెతుక్కోవడం కరెక్ట్ టైం కాదు అని. అలా కాకుండా ఎక్కువ ఉన్న ఆపర్చునిటీస్, నా టాలెంట్ తగ్గ శాలరీ ఇవ్వట్లేదు అన్నప్పుడు మానేయగలుగుతారు. ఎందుకు? ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అలాగే బిజినెస్ పరంగా కానీ ఇవన్నీ కూడా బయట ఉండే కండిషన్ చెప్పేదే గోచార ఫలితాలు. కాబట్టి మీరు ఈ యొక్క గోచార ఫలితాలని మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి యోగాల్ని లేదా జాగ్రత్తల్ని తెలుసుకుంటూ ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.